హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనీ కిచెన్. ఈరోజు వచ్చేసి మనము టమాటో రైస్ చేసుకుందాం. దానికి కావాల్సినది వచ్చేసి నేను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నా. జీలకర్ర ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నా. పచ్చిమిర్చి ఒక 3 చిన్నగా తరిగి వేసుకోవాలి. ఆనియన్ ఇలా చిన్నగా తరిగి వేసుకుంటాను. ఇప్పుడు ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి కరివేపాకు వేస్తున్నాను. అయితే ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు వచ్చేసి నేను ఒక 2 టమాటాలు మాగిన టమాటాలని ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు దీంట్లోకి వేసేసుకున్నా. మనకి టమాటా అనే పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియంలోనే ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకున్నామనుకో మాడిపోతుంది. వచ్చేసి రుచికి సరిపడు సాల్ట్ వేస్తున్నాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ వచ్చేసి కారం వేస్తున్నాం. తక్కువే వేసుకుంటున్నాం ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా ఆల్రెడీ. ధనియా పౌడర్, గరం మసాలా, అన్ని స్పైసెస్ వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా కలుపుతున్నాం. రెడీ అయిపోయింది. ఇప్పుడైతే లాస్ట్గా రైస్ వేసుకుందాం. నేను 1 కప్పు రైస్కి ఇది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. రైస్ వేసేసుకున్నాం. రైస్ వేసేసి బాగా కలుపుకున్నాం. మనకైతే టమాటో రైస్ రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. సో ఫ్రెండ్స్, టమాటా రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టు ఉందన్నమాట. పొగలిపోతుందన్నమాట. వేడి వేడి ఉంది. దీంట్లో వచ్చేసి మనకి రైతాలోకి అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒట్టేదైనా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.